గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశాఖపట్నంలో ఉన్న భూములకు సంబంధించి అనేక తప్పుడు కథనాలతో దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా సరే ఆ రోజు ఏదైతే ఎల్లో మీడియా పేపర్లోని టీవీల్లోని లేకపోతే ఆ నాయకులు నోటి వెంట ప్రచారం చేశారో వాటినేటిని కూడా ఈ రోజు వరకు కూడా వారు నిరూపించలేకపోయారు. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు విశాఖపట్నంలో కలెక్టరేట్ని అమ్మేశారని, లేదా ఇంకో కాలేజీని అమ్మేశారని, ఆంధ్ర యూనివర్సిటీ భూములను అమ్మేశారని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలు ఒక అభద్రతాభావానికి గురే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు ఆ రోజు కార్చి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేయటం జరిగింది. కానీ ఈరోజు ఈ 14 నెలల కాలంలోని గత ప్రభుత్వంపై భూములకు సంబంధించి భూములకు చేసిన ఆరోపణల గురించి ఎక్కడా కూడా నిరూపించలేకపోగా, ఎందుకంటే అవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి, అవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి నిరూపించలేకపోగా ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడిగినా కూడా మోకాలడ్డుతూ ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో కూడా పెట్టుబడిదారులు రారు, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని, వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు, సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల్లా పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అదొక హైపర్ మార్కెట్, లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు. అంతే కదా, లూలు మాల్కి సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించరు కదా. 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసి ఇచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను, సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలనుకున్నాను, కానీ ఖజానా ఖాళీ అని. అంటే ఖజానా ఖాళీ అవటానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా, లేకపోతే లూలు లాంటి సంస్థలకి ఈరోజు లూలుకు సంబంధించి ఆ ప్రాపర్టీ వాల్యూ సరే ఖజానా ఖాళీ అయిందన్నారు, అది ప్రభుత్వ ఆస్తి. మీరు ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుల కింద మార్చాలనుకుంటే మీరు సంపద సృష్టిస్తానన్నారు కదా. ఒక మాదిరి బిల్డర్ని అడిగినా చెప్తాడు, అది కనుక ఒక కమర్షియల్ ప్రాజెక్టుగా ప్రభుత్వమే పీపీపీ మోడల్లో మార్చితే ఏదైతే లూలు మాల్కి సంబంధించి 13.5 ఎకరాల భూమి అయితే ఉందో దాన్ని పీపీపీ మోడల్లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని
సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే 40 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఈరోజు బీచ్ రోడ్లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేశారు. ఆ యాజమాన్యం ఈరోజు బీచ్ రోడ్లో ప్రాజెక్టు ఎండాడి దగ్గర జరుగుతుంది. సుమారు బహిరంగ మార్కెట్లో స్క్వేర్ యార్డ్ 14,000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో, ఏదైతే లూలు మాల్కి ఇచ్చిన ప్రాంతం ఉందో, ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ఈ దేశంలోనే కోస్ట్ ఏరియాలో బీచ్ ఫ్రంట్స్లో అత్యంత ఖరీదైన మెరైన్ డ్రైవ్స్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. అద్భుతమైన సీ ఫ్రంట్ ఉన్నది. మీరు ఏది రకంగా చూసుకున్నా సుమారు 40 లక్షల పైన ఎస్ఎఫ్టీ అది కన్స్ట్రక్షన్లో వస్తుంది. తక్కువలో తక్కువ వేసుకుంటే 13,000 నుంచి 14,000 ఎస్ఎఫ్టీ అమ్ముడవుతుంది. అంటే సుమారు ఆ ప్రాజెక్ట్ వాల్యూ 5,200 కోట్లు. 1,000-1,200 కోట్లు ఇంకా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ది బెస్ట్ ఇప్పటి వరకు కూడా సౌత్ ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదనుకున్నా, అంటే సుమారు చూసుకున్న 4,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగల ప్రాపర్టీని మీరు రూపాయిన్నరకి 2 రూపాయలకో, అంటే వేలాది కోట్ల రూపాయల భూమిని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చి మీరు ఏ రకంగా సంపద సృష్టిస్తారు? 100% కూడా మీ అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే లూలు మాల్కి భూమి కేటాయించి అనేది ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అది మళ్ళీ ఇంకొకటి, ఈరోజు ఎండాడ ప్రాంతంలో ఆ గీతం కాలేజు, ఆ పనోరామా హిల్స్ పరిసరాల్లో ఎక్కడ చూసినా సరే ఈరోజు గజం 70,000-80,000 రూపాయలు ఉంది. అంటే ఆ రకంగా చూసుకుంటే సుమారు ఎక్కడ చూసినా సరే తక్కువలో తక్కువ వేసుకున్న ఎకరం 30 కోట్ల రూపాయలు. తక్కువలో తక్కువ వేసుకున్నా అలాంటి చోట ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఆ సంస్థ డెవలప్ చేస్తుందంట. ఆ సంస్థ డెవలప్ చేసిన తర్వాత ఐటీ స్పేస్ డెవలప్ చేస్తారంట. ఐటీ స్పేస్ని వేరే ఐటీ కంపెనీలకు లీజ్కి ఇస్తారంటే ఆ సంస్థ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ మనం చూసుకుంటే గతంలో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు ఐటీ కంపెనీలు పెట్టరు. ఐటీ స్పేస్ని డెవలప్ చేసి బిజినెస్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన 30 ఎకరాల్లోనే కొంత వాళ్ళు అమ్ముకుని ఐటీ కంపెనీలకి వాళ్ళు బిజినెస్ చేస్తారు. సుమారు తక్కువలో తక్కువ బహిరంగ మార్కెట్లో 30 కోట్ల రూపాయలు ఎకరం ఉన్న భూమిని 1,50,00,000 దారదత్తం చేశారు. అంటే మరి ఏంటి అంటే విశాఖపట్నంలో విలువైన భూములు కానీ భవిష్యత్తులో ప్రాజెక్టులు పనికొచ్చే భూములు కానీ లేకుండా చేయాలని మీ ఉద్దేశమా? అంతకుముందు అదేవిధంగా ఉర్సా కంపెనీకి సంబంధించి అదే ఉర్సా కంపెనీకి ఏ రేటుకి ఇచ్చారో మనకు తెలుసు. పక్కనే రీసెంట్లీ ఇంకో కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీకి సంబంధించి 4,5 కోట్ల రూపాయలకి ఇచ్చారు. అదే ఉర్సా కంపెనీకి పప్పు 4 కోట్లు చెప్పున. పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4,5 కోట్లు ఇచ్చారు. ఉర్సా కంపెనీకి ఏమో ఊరికినే దారదత్తం చేశారు. ఈ విధంగా సత్వా డెవలపర్స్ 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు చేశారో ఆ భూ కేటాయింపుల్లో సపోజ్ ఎగ్జాంపుల్కి సత్వా డెవలపర్స్కి 15,000 కోట్లు పెట్టుబడి పెడతారు, 25,000 మందికి ఎంప్లాయ్మెంట్కి ఇస్తారు. ఒప్పందం ఉంటుంది కదా, ఆ ఒప్పంద పత్రాన్ని బహిర్గతం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి ఎంత పెడతారు, ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తీసుకొచ్చే ఆ సెక్టార్ ఐటీ సెక్టార్లో తీసుకొస్తారా, సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా, లేకపోతే అపార్ట్మెంట్లు అమ్ముకుని అపార్ట్మెంట్కి వచ్చి వాచ్మెన్ ఉద్యోగస్తుల కింద చూపించి అది కూడా కాల్కులేట్ చేస్తారా? అంటే వీళ్ళ వ్యవహారాలు చూస్తుంటే సత్వా కంపెనీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, పూణేలో కానీ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఎక్కడైనా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఈ దేశంలో ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఈ నగరాల్లో ఈ గ్రూప్ చేస్తున్న బిజినెస్లో ఇంత కారు చౌకగా
ఇంత కారు చౌకగా ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఏ ప్రజల ఆస్తిని ఈ కంపెనీలకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ప్యూర్లీ రియల్ ఎస్టేట్ సంస్థలు కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ కట్టి ఆ స్పేస్ని లీజుకి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఐటీ కంపెనీ కాదు. అదేవిధంగా విజయవాడలో ఆ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచన వల్లనే ఈరోజు ప్రజాస్వామ్యంతో భారతదేశం ఈరోజు విరజిల్లుతూ ఉంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంది. సో అలాంటి మహనీయుడి యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో గతంలో 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంబేద్కర్ గారి స్మృతివనం కడతామని దాన్ని పక్కన పడేస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడికి చిహ్నంగా ఒక అద్భుతమైన స్టాట్యూ నిర్మాణం చేస్తే దానిపైన వేలాది కోట్ల రూపాయల భూమిని అంబేద్కర్ గారి స్మృతివనానికి ఖర్చు పెట్టారు అని విమర్శలు చేయడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో సుమారు కమర్షియల్గా గజం 12,000 నుంచి ఎస్ఎఫ్టీ 12,000 నుంచి 14 వెళ్ళే ప్రాపర్టీని మీరు లూలు మాల్కి ఏ విధంగా దారదత్తం చేశారు? అసలు లూలు మాల్ ఎవరిది? అంటే లూలు గ్రూప్ నాకు తెలిసి బాబు గారిదా? ఎందుకంటే నేను ఎక్కడ ఫోటో చూసాం, ఆ లూలు మాల్ అధినేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని 2 చేతులు పట్టుకుని ఎలా టచ్ చేస్తున్నారు? అంటే ఏంటి మీ సాన్నిహిత్యం? సరే, పెట్టుబడులు తీసుకొస్తే చాలా సంతోషం. అవేయో నిర్మాణంలోకి వచ్చే కంపెనీలు అయితే పర్వాలేదు. మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఇలా పప్పు బెల్లాల్లాగా వేలాది కోట్ల రూపాయల భూముల్ని గత 6 నెలలుగా ఈ కపిల్ చిట్ ఫండ్స్ గ్రూప్కి సంబంధించి కావచ్చు, సత్వ కపిల్ గ్రూప్, ఏఎస్ఎన్ఆర్ ఏదైతే చేశారో వీటి మీద మీకు జరిగిన ఒప్పందాల్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేము పెట్టుబడులకు వ్యతిరేకం కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతం విశాఖపట్నం ఒక ప్రపంచ నగరంగా, ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల వనరులు ఉన్న నగరం. ఈ నగరం మీద మీరు ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారో, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మీరు ఎలాంటి సౌతి ప్రేమ చూపిస్తున్నారో, మీరు అమరావతి ప్రాంతం మీద ఎలాంటి దత్తపుత్రిక ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. మా డిమాండ్, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూములు ఏదైతే మీరు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలన్నింటికి ఇచ్చారో, ముఖ్యంగా లూలు మాల్కి సంబంధించి మీ మధ్య జరిగిన ప్రభుత్వానికి లూలు మాల్కి జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి. సత్వా గ్రూప్కి కానీ, ఈ కపిల్ గ్రూప్కి కానీ, ఏఎస్ఎన్ఆర్ సంబంధించిన గ్రూపులకు కానీ, వర్షా కంపెనీకి సంబంధించి కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎంఓయూల ప్రకారం ఎంత కాలంలో నిర్మాణాన్ని వాళ్ళు మొదలు పెడతారు, ఎంత కాలంలో పూర్తి చేస్తారు, ప్రతి అగ్రిమెంట్లోనే ఉంటుంది. మెమోరాండం అండర్స్టాండింగ్లో రాసుకుంటాం కదా వాళ్ళు పెట్టేది ఏంటి, షరతులు ఏంటి అనేది. ఇవన్నీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లూలు మాల్కు సంబంధించి లూలు మాల్ ఒప్పందం ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం మరొక్కసారి పునఃసమీక్షించుకుని ప్రజల ఆస్తిని పప్పు బెల్లాలా కాకుండా ఈ లూలు ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నూటికి 100%. ఎందుకంటే 100కి 100% కూడా ఈవేళ మీరు సంపద సృష్టిస్తాను, సంక్షేమం చేస్తాను అన్నారు. సంపద సృష్టించుకోగా ఈ రాష్ట్ర సంపదని పక్క రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, విదేశాల్లో ఉన్న హైపర్ మార్కెట్ అధినేతలకి ఈ రాష్ట్ర సంపదని మీరు అప్పనంగా అప్పచెప్పుతూ ఉన్నారు.
లూలు మాల్ సంబంధించి ఎవరిని అడిగినా చెప్తారు, మీకు మీకు తెలిసి ఉంటుంది కదా, మనం కూడా ఎవరిని అడిగినా చెప్తారు. 13.5 ఎకరాలు. ఈ మధ్యన అక్కడ ఒక హోటల్లో పర్మిషన్ ఇచ్చారు. ఎలా లేదన్నా అక్కడ 22 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. 40 లక్షల పైన ఎస్ఎఫ్టీ వస్తుంది. ఎస్ఎఫ్టీ తక్కువ సరే, ఏదో గవర్నమెంట్ డిస్కౌంట్ రేట్లు ఇచ్చేసిన 12,000 రూపాయలకి ఇచ్చిన 5,000 రూపాయలు ఆదాయం వస్తుంది. 5,000 కోట్ల రూపాయలు రిటర్న్స్ వస్తాయి. 1000 కోట్లు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసినా 1000 కోట్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే 4,000 కోట్ల రూపాయలు సంపదని ఈరోజు మీరు లూలు మాల్ కట్టబెట్టారు. నూటికి 100% ఇందులో కిట్ ప్రోకో ఉంది. లేకపోతే లూలు మాల్ హైపర్ మార్కెట్ మేము తీసుకొచ్చాం. మా ప్రభుత్వ హయాంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 ఎకరాల్లో ఇనాబిట్ మాల్ తీసుకొచ్చాం, రహేజా గ్రూప్. అది పోర్ట్లాండ్ కూడా 133 కోట్లు సింగిల్ పేమెంట్, అడ్వాన్స్డ్ లీజ్ పేమెంట్ పే చేసి ఇనాబిట్ మాల్ తీసుకొని శంకుస్థాపన చేశాం. 2023 ఆగస్టు నెలలో అనుకుంటున్నా శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది 2 ఇయర్స్లో. 2023 ఆగస్టులో శంకుస్థాపన చేస్తే 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్లో 13 ఎకరాల్లో మాలు, 4 ఏకర్స్లో ఐటీ టవర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది పెట్టుబడి తీసుకొచ్చినా లేకపోతే ఉద్యోగాల కల్పనన్నా లూలు మాల్, ఇనార్బిట్ మాల్ లూలు మాల్ లాగా హైపర్ మార్కెట్ కాదు. అందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బిగ్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఈ మధ్య చూశారు మీరు, మన అల్లు అర్జున్ ఇనార్బిట్ మాల్లో ఏదైతే థియేటర్స్ ఉన్నాయో అన్ని కూడా అల్లు అర్జున్ సంబంధించిన సంస్థ ఈ మధ్య దాన్ని లీజు తీసుకోవడం జరిగింది, సబ్లీజు. అంటే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం. అది కూడా పోర్ట్లాండ్స్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాంట్లో కాదు. 100% అంటే ఎందుకనో తెలీదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల ప్రమేయంతోనే జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అడిగేది ఏంటంటే, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ఎందుకని వాళ్ళకి తెలిసి కూడా ఎందుకని నోరు విప్పట్లేదు, ఈ ప్రాంతాన్ని జరుగుతుందని ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయకపోగా, ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తుంటే, ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పక్క రాష్ట్రాలకు, పక్క దేశాల వరకు దారదత్తం చేస్తే దాన్ని సమర్థించడాన్ని నిజంగా ఈరోజు చాలా ఆశ్చర్యకరం. మన ఆస్తుల్ని మనం కాపాడుకోకపోగా ఆ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాల్ని ఈరోజు వీళ్ళు సమర్థించడం అనేది చాలా ఆశ్చర్యకరం. మంచి పాయింట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా, తమ్ముళ్ళు 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు ఇచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇచ్చారా నిరుద్యోగ భృతి? 14 నెలలు అయింది. నిరుద్యోగ భృతి ఇచ్చారా? కొన్ని 14 నెలలు అయింది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా ఈ 14 నెలల కాలంలోని మీరు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు రిలీజ్ చేయండి. ఎక్కడ ఏ సంస్థలు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు ప్రకటించండి. మీరు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పాపం ఏదో ఊళ్ళో ఉండి వాలంటీర్ పేరుతో 5,000 రూపాయలకి, వాలంటీర్ అంటే స్వయం సేవకులుగా వాలంటీర్లు 2,65,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు ఆ రోజు ఛాలెంజ్లు చేసి అరిసి గీ పెట్టి వాలంటీర్లకు మేము 10,000 రూపాయలు ఇస్తాం, 5,000 రూపాయలతో మీరు ఏం బతుకుతారని ఉన్న వాలంటీర్ ఉద్యోగాన్ని 2,65,000 మందిని పీకేశారు. 14 నెలలు అయింది. ఈరోజు సరే మీరు అన్నారు కదా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు,
4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? 4,000 ఉద్యోగాలు ఎక్కడన్నా వచ్చినాయా? ఈరోజు మీరు పెట్టుబడులు అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది. అది ఎవరి టైంలో జరిగింది ఒప్పందం? గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనే ఒప్పందం విశాఖపట్నం మీరు చెప్పుకుంటున్నారు కదా, పూడిమడగతే 1,00,000 కోట్ల పెట్టుబడి అని. ఆ ఎవరి టైంలో జరిగింది ఆ ఒప్పందం? మీరు ఈరోజు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు అంటున్నారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులన్నీ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు కాదా ఈరోజు మీరు తీసుకొచ్చి మీ పెట్టుబడులను చెప్పుకుంటుంది? పెట్టుబడులకు మేము వ్యతిరేకం కాదు, ఉద్యోగాల కల్పనకి మేము వ్యతిరేకం కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. ఈ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద చూపిస్తున్న వివక్ష తగ్గాలి, ఈ ప్రాంతం మీద చూపిస్తున్న సవితి ప్రేమ తగ్గాలి. మా ఆవేదన ఇప్పుడు మా ఆవేదన కాదు, విశాఖపట్నం ప్రాంతంలో బెటర్ ఫర్ విశాఖపట్నం ఫోరంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్న కొంతమంది ఫోన్ చేశారు. మేము ఒక ఆర్గనైజేషన్ కింద ఏర్పాటు అయ్యి మనం పోరాటం చేయకపోతే అమరావతి మీద ఉన్న ప్రేమతో ఈరోజు ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా దారదత్తం చేసే పరిస్థితులు చేస్తున్న అభివృద్ధి చేయబోయే కానీ ఏది ఏమైనా ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కేటాయింపులు జరిగినాయో ఆ భూములన్నిటిపైన కూడా మీరు ఆ ఒప్పందాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అవును, అంటే మేము అనేది ఏంటి, పరిశ్రమలు రావాలంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నారే 2-3 సంవత్సరాలు పడుతుంది కదా. మంచి పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రి అయ్యారు. ప్రపంచం మొత్తం 2020, 2021లోనే కరోనా మహా విపత్కర పరిస్థితులతో ఇబ్బంది పడింది. సో మాకు వర్తిస్తుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయటకు వచ్చారా? కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయటకు వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోంచి బయటకు వచ్చారా? 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది. మానవాళి మొత్తం కూడా ఆందోళనకర పరిస్థితుల్లో 2 సంవత్సరాలు ఉంటే ఆ 2 సంవత్సరాల టైంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆగకుండా ఒక అద్భుతంగా ప్రజలకు సేవ చేశాం. సరే, మాకున్నది 3 సంవత్సరాలు. అభివృద్ధి చేయడానికి కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ పెట్టుబడులు తీసుకురావడానికి 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల కాలంలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో 14 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. ఒప్పందాలు జరిగిన తర్వాత గ్రౌండ్ అవ్వాలంటే మీరన్నట్టు టైం పడుతుంది కదా. ఆ ఒప్పందాల్లో భాగంగానే ఈ రోజు వచ్చిన పెట్టుబడులు మీరు చెప్పుకుంటున్న ఇవన్నీ మీరే చెప్పారు 3 సంవత్సరాలు పడుతుందని. ఈ మధ్య 2-3 ఇండస్ట్రీస్ ఓపెన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే. అంటే ఈ 6 నెలల్లోనే కట్టేశారు ఇండస్ట్రీస్. మీరే అంటున్నారు కదా 6 నెలల్లోనే కట్టినవి కాదు కదా. ఎల్జీ యూనిట్ ఓపెన్ చేశారు శ్రీ సిటీలో. అది ఎవరి హయాంలో కట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. వారోకల్లు దగ్గర ఈరోజు గ్రీన్ కోల్ సంబంధించిన రివర్స్ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఉంది, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి. అది ఎవరి హయాంలో స్టార్ట్ చేసింది, శంకుస్థాపన చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీరైతే పెట్టుబడులు తీసుకురావాలి, సంపద సృష్టించాలంటే 5 సంవత్సరాలు కావాలి, 10 సంవత్సరాలు కావాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనో 6 నెలల్లోనో తీసుకొచ్చి ఏదో శివాజీ సినిమా చూపించినట్టు. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా గ్రాఫిక్స్ చేసి అమరావతి గ్రాఫిక్స్ చేశారు, రాజమౌళి బాహుబలి సినిమా లాగా. మళ్ళీ సింగపూర్ వెళ్ళారు, మళ్ళీ ఇంకో డిజైన్ మారుతుంది. జీవీఎంసీ పార్కులకు సంబంధించి నా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా నార్త్ నియోజకవర్గంలో 3 పార్కులు ఇదే విధంగా ఆక్రమణకు గురైతే నార్త్ నియోజకవర్గంలో ఆ రోజు అప్పుడు కమిషనర్ సృజన్ గారు ఉన్నప్పుడు ఆవిడకి ఇన్ఫార్మ్ చేసి ఆ పార్కుల్ని మళ్ళీ జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాం. మాయాంలో కూడా అసలు పార్కులు అన్యాక్రాంతం అయిపోయింది అనేది ఐడెంటిఫై చేసి దాని మీద బయటికి తీసుకురావడం మొదలుపెట్టింది, ప్రభుత్వానికి అప్పచెప్పడం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ఒక పార్కుకి సంబంధించి ఒక ఓపెన్ స్పేస్కి సంబంధించి బ్యాంక్ లోన్ ఉన్న ఒక 6 to 7 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నా, అందులో మా పార్టీకి సంబంధించిన నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా దాన్ని కూడా మేము ఎక్కడ కూడా చేయకుండా జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగరంలో విశాఖపట్నంలో ఓపెన్ స్పేసెస్ ఐడెంటిఫై చేయండి, ఏదైతే డెవలప్డ్ ఏరియాలో ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని 2020లో
అప్పుడు కమిషనర్ గారికి మొదట లెటర్ రాసింది వాటిని అన్నింటినీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని మొట్టమొదట లెటర్ రాసింది నేనే, స్వయంగా నేనే రాశాను. కావాలంటే రేపు ఎల్లుండి ఆ కాపీ కూడా నా దగ్గర ఉంటుంది. చేసిన తర్వాత ఓన్లీ సీతమ్మదారి నుంచి మాధవదార ప్రాంతంలో 32 కోట్ల రూపాయల విలువైన భూముల్ని, అప్పుడు ఆవిడని అడిగినా కూడా చెప్తారు, 32 కోట్ల రూపాయల భూముల్ని నన్ను ప్రైవేటు వ్యక్తులు బెదిరించినా సరే మేము పార్టీ తరఫున 32 కోట్ల రూపాయలు నార్త్ నియోజకవర్గంలో ఓపెన్ స్పేస్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ రోజు ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నా సరే మళ్ళీ జీవీఎంసీ తరఫున కోర్టుకు వెళ్ళి మరీ హ్యాండ్ ఓవర్ చేశాం. ఈరోజు ప్రతి ఎక్కడ కూడా మీరు చూస్తే మీరు సరే మీ 14 నెలలు అయింది అధికారంలో ఉన్నారు కదా, విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజల ఆస్తిని, ప్రభుత్వ భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మీరు ఆరోపణలు చేశారు. ఒక్కటి నిరూపించండి, 14 నెలలు మీరు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడంగా మేము ఎవరికన్నా అన్యాక్రాంతం చేశామని లేదు కదా. కాబట్టి ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని, ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఇప్పటికైనా మనం మేల్కోపోతే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నిజంగా ఎవరన్నా పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే వాళ్ళకి వచ్చేవాళ్ళకి ఎక్కడ సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితులు లేకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలకి, బినామీ సంస్థలకి దారదత్తం చేస్తున్నారు. మనందరం కూడా ఈ భూమి కేటాయింపుల్ని నిలుపుదల చేసి నిజమైన పెట్టుబడిదారులకు భూ కేటాయింపులు జరిగే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులందరినీ కూడా డిమాండ్ చేస్తాం. ఎన్సీసీకి సంబంధించి అది ప్రైవేట్ ల్యాండ్, ఇప్పుడు కాదు. 2007లోనో 8లోనో ఎన్సీసీ కేటాయింపు జరిగింది, ఇప్పుడు కాదు. వైసీపీ గవర్నమెంట్లో జరగలేదు. వైసీపీ గవర్నమెంట్లో మీడియాలో హల్చల్ చేసింది ఏంటంటే ఆ భూములు 2007లోనో 8లోనో అప్పట్లో ఆక్షన్లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ రోజుల్లో ఆక్షన్లో పాడుకున్నది. ఆ ప్రైవేట్ వ్యవహారానికి సంబంధించి అది ఎప్పుడో అలాట్ చేసిన ల్యాండ్, ఈరోజు అలాట్ చేసింది కాదు. అది 2 ప్రైవేట్ సంస్థల మధ్య ఒప్పందం. దానికి ప్రభుత్వానికి కూడా ఎప్పుడో అలాట్ చేసింది ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వెంచర్కి మన దాన్ని మేమేం విమర్శించట్లేదు కదా. మేము స్వాగతించాం, ఏదో ఐకానిక్ అనేదో కడుతున్నారు, పెట్టుబడులు వస్తే అందులో కూడా ఏదో మాల్స్ అవి వస్తాయంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా యూనిటీ మాల్ కూడా ఒప్పందం చేసింది. ఇప్పుడు ఏదైతే అక్కడ రామాయణ స్టూడియో దగ్గర యూనిటీ మాల్ అని ఏదో నిర్మాణం జరుగుతుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా అది కూడా విశాఖపట్నానికి తీసుకొచ్చింది.